హలో బడీ సేవ్ చేసావు. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి రణరంగం కాదు, చదరంగమే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకైతే ఆఖరి రోజుకు చేరుకున్నాము. అగ్ని పరీక్ష మొదలైన మొదటి రోజు నుండి ప్రతి కంటెస్టెంట్స్ కి పెట్టిన ప్రతి పరీక్షలో వాళ్ళ 100% ఇస్తూనే వస్తున్నారు. మరి ఈ ఎఫర్ట్స్ ని ఇంకాస్త ఎక్కువ పెంచడానికి, ఆడియన్స్ నుండి ఓట్స్ సంపాదించుకోవడానికి, జ్యూరీని ఇంప్రెస్ చేయడానికి ఇంకా ఈ ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ముగింపు వచ్చేసింది, ఇక తెగింపు చూపించాల్సిందే. నిన్న మొదలైన అగ్ని పరీక్ష ఇవాళ కూడా కొనసాగబోతోంది. మరి ఇవాల్టి మహాపరీక్షలో ఎవరు ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ మొదలెట్టాల్సిందే. నిన్నటి టాస్క్ ని మనం మధ్యలోనే ఎండ్ చేశాం కదా. హరీష్ గారు దివ్య గారిని ఛాలెంజ్ చేశారు కదా, ఆ టాస్క్ ఇప్పుడు కంటిన్యూ అవబోతుంది. ఆ టాస్క్ ఏంటంటే వీళ్ళిద్దరికి 2 కలర్ బాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 1 by 1 ఒక్కోరైతే ఛాన్స్ తీసుకుని బాల్ ని పిక్ చేసుకుంటారు. గ్రీన్ కలర్ వస్తే హరీష్ గారి దగ్గర ఉన్న పోల్లో వేస్తారు, అలానే పింక్ కలర్ వస్తే దివ్య గారి దగ్గర ఉన్న పోల్లో అయితే వేస్తారు. ఫైనల్ గా ఎవరి పోల్ అయితే బాల్స్ తో నిండిపోయి ఉంటుందో వాళ్ళు ఈ రౌండ్ లో విన్ అయిపోతారన్నమాట. ఫైనల్ గా ఈ రౌండ్ లో హరీష్ గారు అయితే విన్ అయి దివ్య గారి బ్లాక్స్ అన్నింటినీ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. దివ్య గారిని ఓడించిన తర్వాత హరీష్ గారు అయితే రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. నెక్స్ట్ జ్యూరీ సెలెక్ట్ చేసిన ప్లేయర్ ఎవరంటే సోల్జర్ పవన్ గారిని. సోల్జర్ పవన్ గారు ఛాలెంజ్ చేసింది హరీష్ గారితో. ఇక ఇప్పుడు హరీష్ గారికి అలానే సోల్జర్ పవన్ గారికి మధ్య జరగబోతున్న టాస్క్ ఏంటంటే ఫ్లిప్ ద బాటిల్ ఛాలెంజ్ అన్నమాట. ఎవరైతే ముందుగా 5 times బాటిల్ ని ఫ్లిప్ చేసి కరెక్ట్ గా ల్యాండ్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ ని విన్ అవుతారు. ఈ గేమ్ లో ఫటాఫట్ 5 times బాటిల్ ని ఫ్లిప్ చేసి కరెక్ట్ గా ల్యాండ్ చేసి పవన్ గారు అయితే విన్ అయ్యారు. ఇక హరీష్ గారి బ్లాక్స్ అన్ని కూడా పవన్ గారు సొంతం చేసుకోవడం జరిగింది. హరీష్ గారు తన దగ్గర ఉన్న బ్లాక్స్ కోల్పోవడం వల్ల గేమ్ నుండి అయితే అవుట్ అయిపోయారు. నెక్స్ట్ సోల్జర్ పవన్ గారు ఇస్తున్న ఛాలెంజ్ ఎవరికంటే అనుష గారికి. ఇక ఇప్పుడు సోల్జర్ పవన్ గారికి అలానే అనుష గారికి మధ్య జరగబోతున్న టాస్క్ ఏంటంటే వాళ్ళకి 3 నీడిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 నీడిల్స్ ని పైకి తీయకుండా అందులో నుండి థ్రెడ్ ని ఎవరైతే ముందుగా బయటికి తీస్తారో వాళ్ళు ఈ రౌండ్ లో విన్ అవుతారన్నమాట. మరొక్కసారి ఈ గేమ్ ని విన్ అయింది సోల్జర్ పవన్ గారు. ఇక అనుష గారి దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని కూడా సోల్జర్ పవన్ గారికి అయితే వచ్చేసాయి. ఇక కాసేపు ఈ ఛాలెంజెస్ కి బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఎవరు వర్తి ఎవరు అన్వర్తి అన్న టాపిక్ మాట్లాడుకోవడానికి ప్రియా గారు అయితే రావడం జరిగింది. ప్రియా గారు అన్వర్తి అన్న ట్యాగ్ ఇవ్వడానికి సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరంటే శ్రేయ గారు. శ్రేయ గారికి ప్రియా గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే షీఈస్ ఇన్నోసెంట్ ఫర్ దిస్ గేమ్. తనకి కాన్స్టెంట్ గా రీఅష్యూరెన్స్, ఒక పుష్ అనేది చాలా అవసరం. హౌస్ లోకి వెళ్తే మాత్రం అది దొరకదు. అందుకే శ్రేయ గారు అన్వర్తి అనే రీజన్ అయితే ఇచ్చారు. శ్రేయ గారు డిఫెండ్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ దివ్య గారు అన్వర్తి అన్న ట్యాగ్ ని హరీష్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. తను చెప్పిన రీజన్ ఏంటంటే బయట మీరు ఇలా ఉండరు, ఓన్లీ గేమ్ కోసం మాత్రమే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీరులాగానే ఉండండి అనేసి అయితే చెప్పారు. దీనికి హరీష్ గారు అయితే డిఫెండ్ చేసుకోవడం జరిగింది. హరీష్ గారు ఎలా డిఫెండ్ చేసుకున్నారంటే అది మీ ఊహ, మీ భ్రమ, అది వాస్తవం అయి ఉండకపోవచ్చు కదా అనేసి. నెక్స్ట్ అనుష గారు వచ్చారు. అనుష గారు అన్వర్తి అని చూస్ చేసుకున్న పర్సన్ ఎవరంటే డీమోన్ పవన్ గారిని. అనుష గారు డీమోన్ పవన్ గారికి ఇచ్చిన రీజన్ ఏంటంటే తను నా ఫ్రెండ్ అయినప్పటికీ అన్వర్తి అన్న ట్యాగ్ ఇవ్వడం తప్పడం లేదు, ఈ గేమ్ ఫార్మాట్ తనకి అర్థం అవడం లేదు, తను సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అనేసి చెప్పారు. నెక్స్ట్ శ్రీజ దమ్ము గారు అయితే రావడం జరిగింది. శ్రీజ గారు శ్రేయ గారికి అయితే అన్వర్తి ట్యాగ్ అనేది ఇచ్చారు. తను చెప్పిన రీజన్ ఏంటంటే తన ఏజ్ ఇంకా చిన్నది కాబట్టి తనకి ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంది, సో హౌస్ కి అయితే సెట్ అవ్వదు, నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటే బెటర్ అని చెప్పారు. ఈ రౌండ్ లో అయితే 6 మెంబర్స్ కి ఈ ట్యాగ్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళలో వాళ్ళే ఎవరు వర్తి ఎవరు అన్వర్తి అనేది డిసైడ్ చేశారు. కానీ డిసైడ్ చేయాల్సింది ఓట్ చేసే ఆడియన్స్ ఇంకా జ్యూరీ. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి, అలానే ఎవరిని ఆపేసేయాలి అనేది. కొంతమంది మాత్రం బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఈ రోజు అగ్ని పరీక్ష తర్వాత అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఆల్ ది బెస్ట్ చెప్పేసుకుంటూ మహాపరీక్షని కంటిన్యూ చేశారు. నెక్స్ట్ జరగబోయే ఛాలెంజ్ లో సోల్జర్ పవన్ గారు కల్కి గారిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీరిద్దరు ఆడిన గేమ్ లో సోల్జర్ పవన్ గారు ఓడిపోయి కల్కి గారు అయితే విన్ అవ్వడం జరిగింది. ఇక సోల్జర్ పవన్ గారు గేమ్ నుండి అవుట్ అయిపోయారు కాబట్టి తన బ్లాక్స్ మొత్తం కల్కి గారు సొంతం చేసుకున్నారు. నెక్స్ట్ ఛాలెంజ్ కల్కి గారు డీమోన్ పవన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. వీరిద్దరి మధ్య జరగబోతున్న టాస్క్ ఏంటంటే స్టేజ్ మీద ఒక బోర్డు ఉంచడం జరిగింది. ఆ బోర్డు మీద కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ గేమ్ ఏంటంటే క్రాస్ వర్డ్ పజిల్ అన్నమాట. ఈ ఛాలెంజ్ లో కల్కి గారు అయితే ఓడిపోవడం జరిగింది.
డీమోన్ పవన్ గారు అయితే విన్ అయి కల్కి గారి బ్లాగ్స్ ని సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి డీమోన్ పవన్ గారు డాలియా గారికి అయితే ఇవ్వడం జరిగింది. డాలియా గారితో డీమోన్ పవన్ గారు ఛాలెంజ్ చేసి విన్ అయ్యారు. ఇక డాలియా గారి బ్లాగ్స్ కూడా డీమోన్ పవన్ గారికి సొంతం అయిపోయాయి. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి డీమోన్ పవన్ గారు శ్రీజ గారితో చేశారు. నెక్స్ట్ శ్రీజ గారికి అలానే డీమోన్ పవన్ గారి మధ్య జరుగుతున్న ఛాలెంజ్ ఏంటంటే వీలైనంత గట్టిగా తమకున్న ఎనర్జీ అంతా పెట్టి అరచి తమ ముందున్న బల్బ్స్ ని పగలగొట్టాల్సి ఉంటుంది. ఇద్దరు ప్లేయర్స్ అయితే గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది యాక్చువల్ గేమ్ అయితే కాదు. శ్రీముఖి గారు ఇదే గేమ్ అని సరదాగా అయితే చెప్పారు. ఇక యాక్చువల్ గేమ్ ఏంటంటే ఆ బల్బ్ మీద 2 balls అయితే 5 seconds ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో శ్రీజ గారు విన్ అయి డీమోన్ పవన్ గారి దగ్గర ఉన్న బ్లాక్స్ అన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఫైనల్ గా మిగిలిన ప్లేయర్ ఎవరంటే మనీష్ గారు. ఇప్పుడు మనీష్ గారికి అలానే శ్రీజ గారికి మధ్య ఒక పోటీ జరగబోతుంది. ఈ ఛాలెంజ్ లో విన్ అయి కంప్లీట్ బ్లాక్స్ ని అలానే 1 vote appeal ని అలానే 1 golden star ని సొంతం చేసుకుంది మనీష్ మర్యాద గారు. అగ్ని పరీక్ష ఇంతటితో పూర్తయింది. 13 మంది కంటెస్టెంట్లు ప్రతి ఒక్క పరీక్షని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 13 మందిలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగు పెట్టబోతున్నారో జ్యూరీ ఒపీనియన్ తో పాటు ఆడియన్స్ ఓట్స్ కూడా మ్యాటర్ అవుతాయి. ఇక సరిగ్గా ఒక్క రోజులో బిగ్ బాస్ సీజన్ 9 మొదలవబోతుంది. అక్కడ తెలుస్తుంది ఆ హౌస్ లో అడుగు పెట్టబోతున్న కామనర్స్ ఎవరు అనేది. బిగ్ బాస్ సీజన్ 9 ఈ ఆదివారం గ్రాండ్ లాంచ్ అవబోతుంది. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి రణరంగం కాదు, చదరంగమే. ఇదండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫైనల్ ఎపిసోడ్ లో జరిగింది. మళ్ళీ తిరిగి బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ తో మీ ముందుంటాను. అంతవరకు మరిన్ని బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంట మై మీకు చెప్తుంది టాటా, బాయ్ బాయ్.